హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు టిఎల్జీ స్టడీస్. ఈరోజు 10వ తరగతి తెలుగు పాఠ్యాంశాలకు సంబంధించి మరి ఇక్కడ చివరిలో అయితే ఉన్నాము. ఆల్రెడీ మనము 8 పాఠాలను అయితే డిస్కషన్ చేసుకోవడం జరిగింది. ఈరోజు 9వ పాఠం నుంచి అయితే ఇక్కడ నేనైతే చెప్తాను. వీడియో చూస్తున్నటువంటి వాళ్ళు లైక్ చేయండి ముందుగానే, తర్వాత సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే రైట్. ఇక్కడ 9వ పాఠం పేరు ఏం పేరు అని అంటే జీవన భాష్యం. జీవన భాష్యము అని అంటే ఏంటంటే దుఃఖాన్ని తట్టుకుంటూ కష్టాలను ఎదుర్కొంటూ తనంతట తాను ఎదుగుతూ ఇతరుల కోసం శ్రమిస్తూ జీవించేటువంటి మనిషి సంఘంలో బాగా గౌరవం పొందుతాడని చెప్పడము, తెలుగులో గజల్ ప్రక్రియను పరిచయం చేయడము ఈ పాఠ్యాంశం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. దుఃఖాన్ని తట్టుకుంటూ కష్టాలను ఎదుర్కొంటూ తనంతట తాను ఎదుగుతూ ఇతరుల కోసం శ్రమిస్తూ జీవించేటువంటి మనిషి సంఘంలో బాగా గౌరవం పొందుతాడని చెప్పడము, తెలుగులో గజల్ ప్రక్రియను పరిచయం చేయడము ఈ పాఠ్యాంశం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశము. మరి ఇక్కడ జీవన భాష్యము అని అంటే ఏం లేదండి. భాష్యము అని అంటే ఇక్కడ బతుకుపై వ్యాఖ్యానము అని అర్థం. బతుకుపై వ్యాఖ్యానము అని అర్థం జీవన భాష్యము అని అంటే. మరి బతుకుపై వ్యాఖ్యానము జీవనము అని అంటే జీవితం పైన వ్యాఖ్యానం చేయడమే జీవన భాష్యం. మరి ఈ పాఠ్యాంశం ఎక్కడి నుంచి గ్రహింపబడింది అని అంటే సమగ్ర సాహిత్యము 6వ సంపుటిలోని తెలుగు గజల్లో అనేటువంటి దాని నుంచి గ్రహింపబడింది. మరి ఇక్కడ ఈ ప్రక్రియ జీవన భాష్యం అనేటువంటి ప్రక్రియ దీనికి సంబంధించింది అని అంటే గజల్. అసలు గజలు అని అంటే గజలు అని అంటే ఎన్ని లైన్లు ఉంటాయి అని అంటే మొత్తం ఇక్కడ 5 షేర్లు ఉంటాయి. 5 షేర్లు. ఇది ఒక షేర్. 2 లైన్లు కలిపి ఒక షేర్ అంటారు. 2 లైన్లు కలిపి ఒక షేర్. ఇక్కడ ఇదేమో పల్లవి. ఈ పల్లవిని ఏమంటారు అని అంటే మత్లా అని అంటారు. ఇది చాలా సార్లు అడిగిండు. అదేవిధంగా పల్లవి మరి ఇక్కడ కింద లాస్ట్ చరణాన్ని ఏమంటారు అని అంటే మక్తా అని అంటారు. మత్లా అంటేనేమో ఆకాశం, మక్తా అంటేనేమో జాగీర్. రైట్. నెక్స్ట్ ఇక్కడ చివర్లో కవినామ ముద్ర అనేటువంటిది ఉంటుంది. ఈ కవినామ ముద్రను ఏమంటారు అని అంటే తకల్లూస్ అని అంటారు. అదేవిధంగా ప్రతి పాదము చివర ఉన్నటువంటి ఇక్కడ ప్రతి షేరు యొక్క చివర ఉన్నటువంటి అక్షరాలు అంత్యప్రాసను కలిగి ఉంటాయి. అంత్యప్రాసను కలిగి ఉండడాన్ని కఫియా అంటారు. దానికంటే ముందున్నటువంటి అక్షరాలు కూడా అంత్యప్రాసను కలిగి ఉంటాయి. దాన్ని ఏమంటామనంటే రదీఫ్ కాఫియా అని అంటాం. మరి ఇక్కడ ఈ గజల్ యొక్క ప్రధానమైనటువంటి గుణాలు ఏమిటి అని అంటే సరస భావన, చమత్కార కేలన, ఇంపు కుదింపు అనేటువంటి గజల్ యొక్క జీవగుణాలని చెప్పుకోవచ్చు. గజల్లో పల్లవిని మతలా అని, చివరి చరణాన్ని మక్తా అంటారు. కవినామ ముద్ర అని అంటే ఒక మనకు ఈ పద్యాలలో ఏ విధంగానైతే మకుటం ఏ విధంగానైతే ఉంటుందో తకల్లూస్ అనేటువంటి కవినామ ముద్ర ఉంటుంది. ఇది ఇంపార్టెంట్ బిట్ అమ్మ. ఓకే. మరి ఈ పాఠ్యాంశాన్ని జీవన భాష్యం అనేటువంటి పాఠ్యాంశాన్ని రాసినటువంటి వ్యక్తి ఎవరు అని అంటే మరి ఇక్కడ డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు ఈ పాఠ్యాంశాన్ని రాసిండు. మరి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి విషయానికి వచ్చినట్లయితే ఈయన ఏ జిల్లా వాస్తవ్యుడు అని అంటే కొత్త జిల్లాల ప్రకారము సిరిసిల్ల జిల్లా హనుమాజీపేట. సిరిసిల్ల జిల్లా హనుమాజీపేట. మిద్దె రాములది కూడా హనుమాజీపేటనే. గూడూరి సీతారాముది కూడా హనుమాజీపేటనే. మిద్దె రాములది కూడా హనుమాజీపేటనే. అదేవిధంగా మరి ఇక్కడ డాక్టర్ సి నారాయణ రెడ్డి గారిది కూడా హనుమాజీపేట అనేది సిరిసిల్ల జిల్లా కిందికి వస్తుంది. మరి ఈయన యొక్క రచనల విషయానికి వచ్చినట్లయితే డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి యొక్క రచనలు నాగార్జున సాగరము, కర్పూర వసంతరాయలు, మధ్యతరగతి మందహాసము, ద్విపదలు, ప్రపంచ పదులు, విశ్వంబర, నవ్వని పువ్వు, వాక్కుకు వయసు లేదు, భూమిక, మనిషి చిలక, ముఖాముఖి. ఇవి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి యొక్క రచనలు. మరి టెట్కి ఇవన్నీ అవసరమా అంటే అవసరం లేదు, ఇంతవరకు సరిపోతుంది. నాగార్జున సాగరము, కర్పూర వసంతరాయలు, మధ్యతరగతి మందహాసము, ద్విపదలు, ప్రపంచ పదులు, విశ్వంబర. ఇక్కడ ప్రమాద పదులు అని పడ్డది, కొంచెం మిస్టేక్ అయింది, ప్రపంచ పదులు అని మనం సరి చేసుకోండి. ఓకే. ఇవి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి యొక్క రచనలుగా మనము చెప్పొచ్చు. తర్వాత చూసినట్లయితే ఇంకా ఉన్నాయి.
భూగోళం అంతా మనిషి దృక్పథము కలము సాక్షిగా కలిసి నడిచే కాలం. మరి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి యొక్క పిహెచ్డి గ్రంథం ఏంటిది అని అంటే ఆధునిక ఆంధ్ర కవిత్వము సంప్రదాయములు ప్రయోగములు. ఇది డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి యొక్క పిహెచ్డి గ్రంథం. ఇది ఉస్మానియా యూనివర్సిటీలో ఈ పిహెచ్డిని చేయడం జరిగింది. అదే యూనివర్సిటీలో ప్రొఫెసర్గా కూడా పనిచేసిండు. అదే యూనివర్సిటీలో మరి ఆ తెలుగు శాఖ అధ్యక్షులుగా పనిచేయలేదండి. అదేవిధంగా అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయానికి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి మరి వైస్ ఛాన్సలర్ గా పనిచేసిండు. తెలుగు విశ్వవిద్యాలయానికి ఇప్పుడు సురవరం ప్రతాప్ రెడ్డి తెలుగు విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా పనిచేసిండు. అధికార భాషా సంఘం అధ్యక్షులుగా పనిచేసిండు. ఆంధ్ర సారస్వ పరిషత్ అధ్యక్షులుగా పనిచేసిండు. అనేకమైనటువంటి సినీ గీతాలను రాసినటువంటి వ్యక్తి కూడా ఎవరు అని అంటే డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. అనేకమైనటువంటి సినీ గీతాలు, అనేక పురస్కారాల విషయానికి వచ్చినట్లయితే ఒకటి పద్మభూషణ్. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి యొక్క పురస్కారాల విషయానికి వచ్చినట్లయితే పద్మభూషణ్, జ్ఞానపీఠ అవార్డు మరి విశ్వంబర కావ్యానికి వచ్చింది 1988లో, కళాప్రపూర్ణ 1978లో, పద్మశ్రీ 1977లో. డాక్టర్ సి నారాయణ రెడ్డి యొక్క పురస్కారాలు పద్మభూషణ్, జ్ఞానపీఠ అవార్డు, కళాప్రపూర్ణ, పద్మశ్రీ. 1973లో మంటలు మానవుడు అనేటువంటి కావ్యానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అనేటువంటిది లభించింది. మరి విశ్వంబర అనేటువంటి కావ్యానికి జ్ఞానపీఠ పురస్కారం వచ్చింది కదా అమ్మా. విశ్వంబర అనేటువంటి కావ్యంలో నాయకుడు, ప్రధానమైనటువంటి నాయకుడు ఎవరు అని అంటే మానవుడు ఇక్కడ మాధవుడు అనబట్టది మానవుడు. ప్రత్యేకమైనటువంటి 5 పాదాలు కలిగినటువంటి సినారె గారి విశిష్టమైనటువంటి రచన ఏంటంటే ప్రపంచ పదుల్లో ఏ ప్రాస ఉంటుంది అని అంటే అంతఃప్రాస ఉంటుంది. అంతఃప్రాస అంటే పాదాల యొక్క మధ్యలో వచ్చేటువంటి ప్రాసను అంతఃప్రాస అని అంటాం. ఓకే, మరి ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షులుగా 24 సంవత్సరాలు పనిచేసిండు. సినారే రాసినటువంటి మొట్టమొదటి పాట ఏందనంటే నన్ను దోచుకుందువతే వన్నెల దొరసాని. సినారేకు నంది అవార్డు వచ్చినటువంటి పాట ఏందనంటే ఇదిగో రాయలసీమ గడ్డ అనేటువంటి పాట. సినారే రాసినటువంటి చివరి సినిమా పాట ఏమి వెలుతురు అది. ఇంకెన్నాళ్ళు అనేటువంటి సినిమాలో ఉంది ఏమి వెళ్తారు. నన్ను దోచుకుందువతే అనేటువంటి పాట గులే బకావలి అనేటువంటి కథ, గులే బకావలి అనేటువంటి కథలో ఈ పాట ఉన్నది, నన్ను దోచుకుందువతే అనేటువంటి పాట. ఓకే, మరి ఇక్కడ ఈ జీవన భాష్యంలో సినారె యొక్క గజల్లో ఒకసారి చూద్దాం. మబ్బుకు మనసే కరిగితే అది నీరవుతుంది, మనసుకు మబ్బే ముసిరితే కన్నీరవుతుంది. నా పేరు కవి, ఇంటి పేరు చైతన్యము, ఊరు సహజీవనము, తీరు సమభావనము అని అంటాడు. కురిసే వానకు స్వార్థము లేదు, పండే పంటకు స్వార్థం లేదు, నింగికి నీరకు లేని స్వార్థం మధ్యన ఉన్న ఈ మనిషికి ఎందుకు. కురిసే వానకు స్వార్థం లేదు, పండే పంటకు స్వార్థం లేదు, నింగికి నేలకు లేని స్వార్థం మధ్య ఉన్న ఈ మనిషికి ఎందుకు అని అంటాడు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. చూడండి, పరుల కోసము పాటుబడని నరును బతుకు దేనికని, మూగనేలకు నీరందివ్వని వాగు పరుకు దేనికని, జల్లుకు నిలువని ఎండకు ఆగని చిల్లుల గొడుగు దేనికని, పదమంటూ పదములే గాని కదలని అడుగు దేనికని, బిరుదులు పొందే వ్యాప్తికి విలువేమి సినారే, చెరగని త్యాగము మెలిగితే ఒక పేరవుతుంది, మబ్బుకు మనసే కరిగితే అది నీరవుతుంది, మనసుకు మబ్బే ముసిరితే అది కన్నీరవుతుంది. ఇది సినారె యొక్క గజల్లు. తర్వాత గోల్కొండ పట్టణం చూసినట్లయితే, మరి ఈ గోల్కొండ పట్టణం యొక్క ప్రాముఖ్యత మొదలైనటువంటి వాటిని తెలపడమే ఈ పాఠం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. గోల్కొండ పట్టణం గురించి, ఇది గోల్కొండ పట్టణంలో ఉన్నటువంటి ప్రక్రియ ఏంటంటే వ్యాసం అని అంటే వివరించి వ్రాసేది,
చరిత్రను తెలిపేటువంటి వ్యాసాన్ని చారిత్రక వ్యాసం అని అంటారు. ఇది ఒక చారిత్రక వ్యాసంగా మనము చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ ఈ ఆదిరాజు వీరభద్రరావు రాసినటువంటి మన తెలంగాణ అనేటువంటి వ్యాస సంపుటిలో నుంచే ఈ గోల్కొండ పట్టణము గ్రహించబడింది. మరి ఈ తెలంగాణ ప్రాంతంలోని కోటల నిర్మాణ వైభవాన్ని విశిష్టతను తెలుపుతూ రాసినటువంటి వ్యాసమే ఈ పాఠం. తెలంగాణ ప్రాంతంలోని కోటల నిర్మాణ వైభవాన్ని అదేవిధంగా విశిష్టతను తెలుపుతూ రాసినటువంటి వ్యాసమే ఈ గోల్కొండ పట్టణం అని చెప్పొచ్చు. రైట్. కవి యొక్క పరిచయం విషయానికి వచ్చినట్లయితే కవి ఆచార్య రుక్నుద్దీన్ కాదండి, మనకు ఆదిరాజు వీరభద్రరావు, ఏదో ప్రింట్ మిస్టేక్ పడ్డది, సరే. ఆచార్య కె రుక్నుద్దీన్ కాదు, ఆదిరాజు వీరభద్రరావు. ఆదిరాజు వీరభద్రరావు. రైట్. ఖమ్మం జిల్లా మధిరా తాలూకాలో జననం, స్థిర నివాసమైన హైదరాబాద్లో చరిత్ర సాహిత్య పరిశోధకునిగా ప్రఖ్యాతి చెందిండు. ఈయన యొక్క రచనల విషయానికి వచ్చినట్లయితే మరి ఇది ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. రచనలో నేను చెప్తాను చూడండి, ఒక కోడ్ చెప్తాను. ఫస్ట్ ప్రాచీనాంధ్ర నగరములు మన ఫస్ట్ మన తెలంగాణము ప్రాచీనాంధ్ర నగరములు భాగ్యనగరములో రత్నప్రభ సితాబ్ ఖాను మిఠాయి చెట్టు నవ్వుల పువ్వులు జీవిత చరితావళి జీవిత చరిత్రలు లలిత కథావళి. రైట్. ఇవి గుర్తుపెట్టుకోవడం కోసం నేను ఒక కోడ్ చెప్తా చూడండి. మన తెలంగాణలోని ప్రాచీనాంధ్ర నగరాలలో ఒకటైనటువంటి భాగ్యనగరంలో రత్నప్రభ సితాబ్ ఖాన్ ఇద్దరు ప్రేమికులు ఉన్నారు. ఈ రత్నప్రభ సితాబ్ ఖాన్ ఇద్దరు కలిసి మిఠాయి చెట్టు కింద కూర్చున్నారు. అంటే ఏదో తీయని పళ్ళు ఇచ్చేటువంటి చెట్టు కింద కూర్చొని నవ్వుల పువ్వులు నవ్వుకుంటా జీవిత చరిత్రలను లలిత కథావళిగా చెప్పుకున్నారు. ఇది స్టోరీ. ఈ స్టోరీ ప్రకారం ఇందులో రచనలు వచ్చినాయి. మన తెలంగాణలోని ప్రాచీనాంధ్ర నగరాల్లో ఒకటైనటువంటి భాగ్యనగరంలో రత్నప్రభ సితాబ్ ఖాన్ ఇద్దరు మిఠాయి చెట్టు కింద కూర్చొని నవ్వుల పువ్వులను పూయిస్తూ జీవిత చరిత్రలను లలిత కథావళిగా చెప్పుకున్నారు. ఇవి ఆదిరాజు వీరభద్రరావు గారి యొక్క రచనలుగా మనం చెప్పుకోవచ్చు. సంగ్రహాంధ్ర విజ్ఞాన కోశంలో 50కి పైగా వ్యాసాలను రాశాడు. ఈయన యొక్క బిరుదు విషయానికి వచ్చినట్లయితే తెలంగాణ భీష్ముడు, హైదరాబాద్ రేడియోలో తొలి ప్రసంగం చేశాడు. అదేవిధంగా గోల్కొండ పట్టణ నిర్మాణ పథకానికి ఇంజనీర్ ఎవరనంటే ఆజాం ఖాన్. గోల్కొండ దుర్గము అనంటే ఎన్ని కోటలు అనంటే 3 కోటలు. మొదటి 2 కోటల గోడల మధ్యలోనే గోల్కొండ పట్టణం ముఖ్య భాగం కలదు. 7 మైళ్ళ చుట్టుకోత కొలుత, 87 బురుజులు, 8 దర్వాజలు, 4 మైళ్ళ వైశాల్యము ఈ గోల్కొండ దుర్గానికి కలదు. మరి అద్దంకి గంగాధర కవి తపతి సవరణోపాఖ్యం అనేటువంటి కావ్యము రాసి ఇబ్రహీం కుతుబ్ షాకు అంకితం చేశాడు. ఇబ్రహీం కుతుబ్ షా యొక్క సేనాని అమీర్ ఖాన్ పొన్నగంటి తెలంగాణార్యుడు రచించినటువంటి యయాతి చరిత్ర అనేటువంటి అత్యధిక కావ్యాన్ని అంకితము పొందాడు. పొన్నగంటి తెలంగాణార్యుడు రాసినటువంటి యయాతి చరిత్రను ఎవరికి అంకితం చేశారు అంటే అమీన్ ఖాన్కు అంకితం చేయడము జరిగింది. మరి గోల్కొండ కోట ఉత్తర భాగంలో జింకలవనం ఉంటుంది. గోల్కొండ పట్టణాన్ని మొదటి కులీ కుతుబ్ షా, ఇబ్రాహీం కుతుబ్ షా, మహమ్మద్ కులీ కుతుబ్ షా, అబ్దుల్లా కుతుబ్ షా తీర్చిదిద్దారు. ఇబ్రాహీం కుతుబ్ షా 12 భిక్షా గృహాలు కట్టించి ఇమాంలకు అంకితం చేశాడు. నగీనా బాగ్ అనేటువంటి అందమైన ఉద్యానవనం, షాహీ మహల్, దిల్కుషా అనేటువంటి రాజమందిరాలు ఉండేవి.
హాను పెగోడు వంటి నాణాలు చెలామణిలో కూడా ఉండేవి. ఇక్కడ కొన్ని ప్రదేశాలు ప్రత్యేకతలు గోల్కొండ కోటలో ఉన్నటువంటి చూద్దాం. నగీనాబాగ్ అని అంటే నగీనాబాగ్ అనేటువంటిది అందమైన అందాల కుప్ప అయిన రమ్యమైన ఉద్యానవనము. దిల్కుషా భవనం ఇది మనోహరమైనటువంటి రాజభవనం. బారకాసులు యుద్ధభటుల నివాస స్థానములు అంటే యుద్ధభటుల నివాసం ఉండేటువంటి స్థానమును బార్కాస్ అంటాం. ఇప్పటికీ ఉన్నది బార్కాస్. బాల్బోవా 80 అడుగుల కైవారం గల స్కందము గల వృక్షం. మణి పుంగవులు గోల్కొండలో నివాసం ఉండి విదేశాలతో వర్తకం చేసినటువంటి కుబేరుతో సమాన ఐశ్వర్యం గల వర్తక ప్రముఖులు. బంజారా దర్వాజా, బంజారాలంటే లంబాడీలు పట్టణంలోకి ధాన్యం, ఉప్పు మొదలగునవి తెచ్చేటువంటి దారం. హోనులు ఇవి బంగారు నాణం, దీని విలువ 4 రూపాయలు. మత్త గంధేపం ఇబ్రాహీం కుతుబ్ షా మరింగంటి సింగరాచార్య కవికి వీడిని ఇచ్చి సత్కరించాడు. కేలాకూరులు ఉద్యానవనంలో ఉన్నటువంటి క్రీడా సరస్సులు. అంతరాల నందనవనము ఇది బాబిలోనియాలోని అత్యంత కాలంలో ఉండేది ధనాగారం. ఈ ధనాగారం గోల్కొండ కోటలో ఉండేది. ఇది గోల్కొండ కోటకు సంబంధించి, గోల్కొండ పట్టణానికి సంబంధించి. తర్వాత భిక్ష. ఈ భిక్ష అనేటువంటి పాఠాన్ని చదివించినట్లయితే ఎవరికైనా కోపము ఎంత అనర్థదాయకమో తెలియజెప్పడమే ఈ పాఠం యొక్క ప్రధానమైన ఉద్దేశం. ఎవరికైనా కోపం ఎంత అనర్థదాయకమో తెలియజెప్పడం ఈ పాఠం యొక్క ఉద్దేశం. ప్రక్రియ వచ్చేసినట్లయితే కావ్య ప్రక్రియ. ఈ పాఠము శ్రీనాథుడు రచించినటువంటి కాశీఖండం కావ్యంలోని సప్తమాశ్వాసంలో ఉంది. ఈ పాఠము భిక్ష అనేటువంటి పాఠం. శ్రీనాథుడు కాలము 15. మరి తెలుగు సాహిత్యంలో పేరెన్నికగా కలిగినటువంటి కవి శ్రీనాథుడు. మారయ్య భీమాంబ దంపతులకు ఈయన జన్మించిండు. కొండవీడిని పరిపాలించినటువంటి పెదకోమటి వేమారెడ్డి యొక్క ఆస్థానంలో విద్యాధికారి. ప్రౌఢ దేవరాయల యొక్క ఆస్థానంలో గౌడ డిన్నిమ భట్టును తన వాదనాపటిమతో ఓడించి కనకాభిషేకాన్ని కవి సార్వభౌమ బిరుదును పొందిండు. ఎవరు అనంటే శ్రీనాథుడు. కొండవీడిని పరిపాలించినటువంటి పెదకోమటి వేమారెడ్డి యొక్క ఆస్థానంలో విద్యాధికారి. ప్రౌఢదేవరాయల ఆస్థానంలో గౌడ డిన్నిమ భట్టును తన వాదనాపటిమతో ఓడించి కనకాభిషేక గౌరవాన్ని కవి సార్వభౌమ బిరుదును పొందిండు. మరి శ్రీనాథుని యొక్క రచనలు ఒకసారి చూసినట్లయితే మరి ఆల్రెడీ ఈ శ్రీనాథునికి సంబంధించినటువంటి రచనలకు సంబంధించి నేను ఒక కోడ్ కూడా ఎప్పుడు చెప్తా ఉన్నాను. మషాపస్రు బీకాసి పహనక్రీద, మరుత్తరాడ్ చరిత్ర, శాలివాహన సప్తశతి, పండితారాధ్య చరిత్ర, శృంగార నైషధము, భీమఖండము, కాశీఖండము, శివరాత్రి మహత్యము, అదేవిధంగా పల్నాటి వీర చరిత్ర, హరవిలాసము, నందనందన విజయము, క్రీడావిరామం, ధనుంజయ నందనందన విజయం. ఓకే, మరి ఇక్కడ చూసినట్లయితే ఒక్కసారి మళ్ళీ చూడండి. మరుతరాజ్ చరిత్ర, శాలివాహన సప్తశతి, పండితారాధ్య చరిత్ర, శృంగార నైషధం, భీమఖండం, కాశీఖండం, శివరాత్రి మహత్యము, హరివిలాసము, ధనుంజయ విజయము, క్రీడాభిరామం, పల్నాటి వీర చరిత్ర, నందనందన చరిత్ర. మరి దాని యొక్క కవితా లక్షణాల విషయానికి వచ్చినట్లయితే ఉద్దండలీల, ఉభయవాక్ప్రౌఢి. శ్రీనాథుని యొక్క కవితా లక్షణాలు ఉద్దండలీల, ఉభయవాక్ప్రౌఢి, రసాభ్యుచిత బంధం, సూక్తి వైచిత్రము. శ్రీనాథుడు సీసపద్యంలో రాయడంలో ప్రసిద్ధుడు. పెదకోమటి వేమారెడ్డి యొక్క ఆస్థానంలో విద్యాధికారి. మరి ఇక్కడ భిక్ష అనేటువంటి పాఠ్యభాగం యొక్క విశేషాంశాలను చూసినట్లయితే వేద విభజన చేసి పంచమ వేదంగా భారతాన్ని, అష్టాదశ పురాణాలను రచించినటువంటి వేదవ్యాసుడు కాశీలో తన 10,000 మంది శిష్యులతోటి కొంతకాలము నివసించాడు. ఉదయాన్నే లేచి కాశీ నగరంలో శిష్యులతో కలిసి భిక్షాటనం చేసేవాడు. ఒకరోజు కాశీ విశ్వనాథునికి వ్యాసుని పరీక్షించాలన్న సంకల్పం కలిగింది. ఆ సందర్భంగా జరిగిన సంఘటనే ఈ పాఠం. వ్యాసుడు మరియు అతని 10,000 మంది శిష్యులను పార్వతీదేవి స్వాగతం చెప్పి భోజనము వడ్డించింది. ఇది భిక్షకు సంబంధించినటువంటిది. వ్యాసుని పరీక్షించాలని కోరుకు సంకల్పం ఎవరు కలిగింది అని అంటే పరమశివునికి. ఓకే, మరి అదేవిధంగా మరి కలుగుతుంది. వ్యాసుడు
కోపం చేస్తాడు. పార్వతీదేవి బుజ్జగించి మరి అతనికి స్వాగతం చెప్పి భోజనం అనేటువంటిది వడ్డిస్తుంది. విశేషాంశాలు చూసినట్లయితే అతిథి తిథి నియమాలు లేకుండా భోజన సమయానికి వచ్చేవాడు. ఆర్ఘ్యం పూజకు తగినది. అష్టార్ఘ్యములు 8 ఉంటాయి. పెరుగు, తేనె, నెయ్యి, అక్షతలు, గరికె, నువ్వులు, తీర్గ, పుష్పం. పాద్యము పాదములో అర్హమైనది. కాళ్ళు కడుగుటకు అర్హమైనటువంటి నీరు. కాళ్ళు కడుక్కున్నటకు అర్హమైనటువంటి నీరు పాద్యము అని అంటారు. ఓకే, ఇది మరి భిక్ష అనేటువంటి పాఠ్యాంశానికి సంబంధించి. తర్వాత ఉన్నటువంటి పాఠ్యాంశం ఏంటంటే భూమిక. ఈ భూమిక విషయానికి వచ్చినట్లయితే ఈ భూమిక అని అంటే ముందు మాట యొక్క స్వరూప స్వభావాలను పరిచయం చేయడం ఈ పాఠం యొక్క ప్రధానమైన ఉద్దేశం. మరి నేషనల్ బుక్ ట్రస్ట్ ప్రచురించినటువంటి నెల్లూరు కేశవస్వామి ఉత్తమ కథల సంపుటానికి గూడూరు సీతారామ రాసినటువంటి పీఠికయే ఈ పాఠ్య విశేషము. నెల్లూరు కేశవస్వామి ఉత్తమ కథలు సంపుటానికి గూడూరు సీతారామ రాసినటువంటి పీఠికయే పాఠ్యం యొక్క ముఖ్య విషయము. పీఠిక అంటే ముందు మాట, ఒక పుస్తకం యొక్క ఆశయాన్ని, అంతఃసారాన్ని, తాత్వికతను, రచయిత దృక్పథాన్ని, ప్రచురణకర్త వ్యయ ప్రయాసాలను తెలియజేసేదే ముందు మాట. ఒక గ్రంథ నేపథ్యాన్ని, లక్ష్యాలను పరిచయం చేస్తూ ఆ గ్రంథ రచయిత కానీ మరొకరు కానీ విమర్శకుడు కానీ రాసేటువంటి విశ్లేషణాత్మక పరిచయ వాక్యాలని ఏమంటారు అని అంటే పీఠిక అని అంటారు. పీఠిక అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, పుస్తకానికి రాసేటువంటి ముందు మాట. అందులో పుస్తకంలో ఏమున్నదో అనేటువంటి విషయాల గురించి తెలియజెప్పడమే అనమాట. కవి విషయానికి వచ్చినట్లయితే గూడూరు సీతారాం. ఈయన సిరిసిల్ల జిల్లా హనుమాజిపేట. 80 కథల వరకు రాసిండు. తెలంగాణ రచయితల సంఘానికి కార్యదర్శిగా పనిచేసిండు. ఈయన యొక్క కథల విషయానికి వచ్చినట్లయితే మారాజు, లచ్చి, పిచ్చోడు, రాజమ్మ రాజరికం, చీకటి గొడుగులు, 3 ప్రశ్నలు, స్త్రీ స్వాతంత్రం, నారిగాని బతుకు. ఇవన్నీ లేవు, ఓన్లీ 4 ఉన్నాయి. ఒకటి లచ్చి, పిచ్చోడు, మారాజు, రాజమ్మ రాజరికం. లచ్చికి పిచ్చోనికి మధ్యలో గొడవ అయితే అంట మహారాజు దగ్గర పోయిందంట. మహారాజు దగ్గరికి పోతే మహారాజు ఉండడు. మహారాజు వల్ల అమ్మ ఉంటది, రాజమ్మ రాజరికం చేస్తుంది. అదే ఇక్కడ ఈ 4 అయితే రచనలు అయితే మనకు టెక్స్ట్ బుక్ లో అయితే ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి కథానికలు ఇవి. పాఠ్యభాగ విశేషాంశాల గురించి చూసినట్టయితే మానవుల యొక్క మనస్తత్వాన్ని, మనసుల సంఘర్షణని విభిన్నమైనటువంటి సంస్కృతులమయం కథానిక తన లక్షణాలుగా చేసుకుంది. తెలుగు కథానిక అంతర్జాతీయ వేదికల మీద తల ఎత్తుకొని గర్వంగా నిలిచింది కథానిక. అటువంటి గొప్ప కథానిక రచయితలలో నెల్లూరి కేశవస్వామి ఒకడు. నెల్లూరి కేశవస్వామి భారతీయ కథా సాహిత్యంలో ప్రసిద్ధులైనటువంటి ప్రేమ్చంద్, కిషన్ చంద్రలతోటి పోల్చదగినటువంటి వ్యక్తి. ప్రేమ్చంద్, కిషన్ చంద్రలతోటి పోల్చదగినటువంటి వ్యక్తి నెల్లూరి కేశవస్వామి. మరి చార్మినార్ కథలను రాసింది ఎవరు అని అంటే నెల్లూరి కేశవస్వామి. కేశవస్వామి ఇండియా 2 దేశాలుగా 1947లో విడిపోయినప్పుడు ఏర్పడ్డటువంటి పరిస్థితులు, హత్యాకాండ, భీష్మ సహాని, థామస్ నవలల్లో చిత్రీకరించాడు. 1946-50 మధ్య జరిగిన పరిణామాలను, రాజరిక వ్యవస్థ అంతమై నూతన దశ ఏర్పడ్డ నాటి పరిణామాలను యుగాంతం అనేటువంటి కథలో కేశవస్వామి చిత్రించాడు. నమ్మిన పేదల యొక్క నమ్మకాన్ని ఎలా ముంచుతారో, భరోసాను ఎలా భగ్నం చేస్తారో భరోసా అనేటువంటి కథలో కేశవస్వామి చెప్పాడు. చార్మినార్ కథలలో ఓల్డ్ సిటీ జీవితము కనబడుతుంది. నెల్లూరు కేశవస్వామి తొలి కథల సంపుటి పసిడి బొమ్మ. ఇట్లాంటి బిట్లు పడతాయి. గొప్ప మానవీయ సంబంధాలను, కులమతాలకు అతీతంగా స్పందించిన మనిషిని చిత్రించినటువంటి కేశవస్వామి యొక్క కథ రూహి ఆప. ముస్లిం పెళ్లి సంబంధాలు ఎలా ఉంటాయో చెప్పిన కథ వంశాంకురం. రైట్. ఇంకా తర్వాత మనకు ఈ రామాయణం అనేటువంటిది ఉపవాచకం అనేటువంటిది ఉన్నది. ఈ రామాయణము సంస్కృతంలో వాల్మీకి మహర్షిచే రచించబడినటువంటి ఆది కావ్యం. వాల్మీకి సంస్కృత రామాయణాన్ని రాసినటువంటి ఆది కవి. రామాయణానికి గల మరొక పేరు రామాయణము, పౌలస్త్యవధ, సీతాయచరితము, మహత్. ఇవి మన నిన్న టెట్లో అడిగిండు. దశరథ మహారాజు కోసల దేశానికి రాజు. కోసల దేశం అనంటే ఇది ఏ నది తీరంలో ఉందనంటే సరయూ నది తీరంలో ఉన్నది. అయోధ్య కోసల దేశ రాజధాని. దశరథ మహారాజు యొక్క భార్యలు కౌసల్య, సుమిత్ర, కైకేయి. రాముడు కౌసల్య యందు దశరథ మహారాజుకు జన్మించాడు. అదేవిధంగా లక్ష్మణుడు సుమిత్ర యందు దశరథ మహారాజుకు జన్మించాడు. భరతుడు కైకయందు దశరథ మహారాజుకు జన్మించాడు. శత్రుఘ్నుడు సుమిత్ర యందు దశరథ మహారాజుకు జన్మించాడు.
రామాయణంలోని శ్లోకాల సంఖ్య 24. రామాయణంలోని కాండలు బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ, ఉత్తరకాండ. ఓకే, నారదుడు దేవర్షి, తపస్వి, వాక్చతురుల్లో శ్రేష్ఠుడు. వాల్మీకి ఆశ్రమం తమసా నది తీరంలో ఉన్నది. వాల్మీకి నోట అప్రయత్నంగా వచ్చినటువంటి శ్లోకము మానిషాద ప్రతిష్టం. ఓకే, ఋషశృంగుడు విభాండక మహర్షి కుమారుడు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వానలు బాగా కురుస్తాయి. ఇట్లా అనేకమైనటువంటి ఉన్నాయి. దీని గురించి సపరేట్గా ఒక వీడియో అయితే నేను చేయడం జరుగుతుంది. రామాయణంలోని పాత్రలు వాళ్ళ యొక్క స్వభావాలు ఏంటి అనేది ఒక వీడియో అయితే నేను తప్పకుండా చేస్తానండి. ఓకే, ఇది 10వ తరగతికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు, ముఖ్యమైనటువంటి విశేషాలు, ఇంపార్టెంట్ పాయింట్స్. ఓకేనా? రైట్. లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీకు ఏమైనా సందేహాలు ఉంటే కమెంట్ అయితే చేయండి. విష్ యూ ఆల్ ది బెస్ట్.